హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి ఏంటంటే అగరో బ్రాండ్కి సంబంధించిన ఎయిటెక్ బాయిల్ అయితే తెప్పించడం జరిగింది. దీన్ని ఈ రోజు అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి వచ్చినాయి ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తాను. అండ్ తర్వాత కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన రివ్యూ వీడియో కూడా చేస్తాను. అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలి అండ్ అంతేకాకుండా దీనివల్ల నాకు నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా, ప్రోస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి డీటెయిల్గా నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను. ఓకేనా, ఇది వచ్చేసి ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను. ఎందుకంటే నేను వచ్చేసి ఓపెన్ బాక్స్ డెలివరీ పెట్టుకున్నాను అనమాట. సో అక్కడ కొరియర్ బాయ్ అన్బాక్సింగ్ చేస్తాను అనమాట. అన్బాక్సింగ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ సపరేట్గా మన కోసం నేను అన్బాక్సింగ్ చేస్తాను. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి ప్రెజెంట్ 909 రూపీస్ అయితే ఉంది. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకేనా, సో చాలా బాగుంటుంది, డెఫినెట్గా కన్సిడర్ చేయండి. ఆల్టర్నేట్గా వేరే ప్రొడక్ట్స్ కూడా పెడతాను, అవి కూడా చూడడానికి ట్రై చేయండి. మీకు ఏది నచ్చదు తీసుకోండి. ఓకేనా, ఇది వచ్చేసి ఎయిటెక్ బాయిలర్. లేట్ చేయడం మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ప్రజెంట్ వచ్చే గేస్ మనం ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా, అగరో బ్రాండ్కి సంబంధించింది ఏంటంటే ఎయిటెక్ బాయిలర్ అయితే తెప్పించడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకు ఎయిటెక్ బాయిలర్. ఓకేనా, ఇది వచ్చేసి మనకు 2 years వారంటీతో రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ క్లారిటీ చూసుకోవచ్చు. అండ్ దాని లుక్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ మీరు బాక్స్ పైన అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎయిటెక్ బాయిలర్. అండ్ అంతేకాకుండా ఆటోమేటిక్గా మనకు టర్న్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో మనం ఎగ్స్ అనేది బాయిల్ అయిపోయిన తర్వాత, అండ్ ఇది వచ్చేసి మనకు స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. సో దట్ మనం ఈజీ టు వాష్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా, సో ఐఎస్ఐ సర్టిఫైడ్. అండ్ ఇది అండ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అని ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ కూడా కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంత కేసు ఓవరాల్గా డీటెయిల్స్ వచ్చేసి ఇంకా బాక్స్ని కంప్లీట్గా అన్రాప్ చేయలేదు. మీరు చూసుకోవచ్చు కంప్లీట్గా అంతా ఇదే విధంగా అయితే ఉంది. ఇప్పుడు దీన్ని అన్రాప్ చేసి దీంట్లో ఏమేమి వస్తాయి ఏంటి ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చి చూద్దాం. ఓకేనా, సో దానికోసం ఇక్కడ నా దగ్గర వచ్చేసి ఎటువంటిది ఏమంటారు, మన దగ్గర ఏ ప్రొడక్ట్ లేదు గైస్, నైఫ్ అట్లాంటిది ఏం లేదు. డైరెక్ట్ పెన్తోనే టియర్ చేసేయడం ఇది వచ్చేసి. అండ్ చూద్దాం గైస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది డీటెయిల్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను మీకు. ఓకే, ఇది మన బిల్ ఉంటుంది. వెనకాల డీటెయిల్స్ వచ్చేసి మన నేమ్ అడ్రస్ అన్నీ ఉంటాయి. దీని పక్కన పెట్టేస్తాను. అండ్ మిగతా డీటెయిల్స్ నుంచి మనమైతే క్లారిటీ అయితే చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ ఈ బాక్స్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుంటే మనకు దీంట్లో ఈ విధంగా అయితే ఫస్ట్ ప్లేట్ ఇచ్చారు గైస్. ప్లేట్ అంటే లైక్ దానిపైన పెట్టుకోవడానికి మన ప్లేట్ అనమాట ఇది వచ్చేసి. ఓకేనా, సో దీనిపైన చిన్న స్టిక్కర్ ఇచ్చారు. దీన్ని ఓపెన్ చేద్దాం మనం. బందోబస్తు ప్యాకింగ్ చేసారు. దీనికి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా పడ్డాయి గైస్. 26 రూపీస్ వచ్చేసి మనకు ఏమంటారు ప్యాకింగ్ ఫీజ్ లెక్క ఛార్జెస్ పడ్డాయి. అంటే సేఫ్గా తీసుకురావడానికి కోసం అనమాట. అక్కడ ఛార్జెస్ కూడా వేయడం అయితే జరిగింది. బట్ పర్లేదులే, ప్రొడక్ట్ సేఫ్ వస్తే చాలు మనకి. ఈ కవర్ ఇస్ నథింగ్. దీంట్లో మనకు ఇది అనేది పెట్టించడం అయితే జరిగింది. సో ఇది దానిపైన పెట్టేదా లేకపోతే ఇలా ఎక్స్ పెట్టుకున్నదా లేదో తెలీదు, చూద్దాం గైస్ ఓవరాల్గా వచ్చేసి మనం కంప్లీట్గా చూసిన తర్వాత. అండ్ ఇది దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్ టైప్లా మనకి ఇచ్చారు. ఇది వారంటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డెఫినెట్గా గైస్ మీరు గుర్తుపెట్టుకోండి, ప్రొడక్ట్ అనేది మీరు తీసుకున్న తర్వాత ఉంచుకోవాలి అని చెప్పేసి అనుకుంటే, అంటే క్వాలిటీ అన్ని బాగున్నాయి అని చెప్పేసి అనుకుంటే ఇమీడియట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకుంటేనే ఆ డే నుంచి మీకు ఏంటంటే వారంటీ అనేది స్టార్ట్ అవుతుంది అప్ టు 2 years వరకు. అంటే ఎప్పుడంటే అప్పుడు మీరు వారంటీ క్లెయిమ్ చేసుకో 2 years వస్తా అంటే రాదు గైస్. మనకు డెలివరీ అయినా విత్ ఇన్ 10 days ఉంటుంది. ఆ 10 daysలోనే మనం ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా, అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్. సో ఇగో దీంట్లో ఏమేమి వస్తాయి అండ్ అంతేకాకుండా దీంట్లో కప్ కూడా వస్తుంది, చూపిస్తాను మీకు. అండ్ బాయిల్ చేసుకోవచ్చు, ఇది సేమ్ టైం పౌచ్ బాయిల్ చేసుకోవచ్చు. అండ్ ఎలా యూజ్ చేయాలి స్టెప్ బై స్టెప్. ఇట్లా మనం హెక్స్కి హోల్ కొట్టుకుంటే ఏంటంటే క్రాక్ రాకపోవడానికి డెఫినెట్గా యూజ్ అవుతుంది. తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఎగ్స్ ప్లే చేసుకొని అండ్ క్యాప్ పెట్టేసుకొని వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయిపోతే తీసేసుకోవాలి. ఓకేనా, సో ఇది పక్కన పెట్టేద్దాం. అండ్ దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకేనా, ఓపెన్ చేస్తే మనకు దీంట్లో పౌచ్ బాయిల్కి సంబంధించింది వచ్చింది. దీన్ని కూడా డీటెయిల్గా ఓపెన్ చేస్తాను. ఒక్క నిమిషం. సో ఈ కవర్ ఎంటీ గైస్, కవర్ అయితే పక్కకు పడేస్తా. అండ్ దీంట్లో గైస్ మనకి ఇది ప్రొవైడ్ చేసారు. చిన్న ఇక్కడ మీకు చూపిస్తాను. ఫస్ట్ మీకు కింద ఇది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే కింద షార్ప్ ఎడ్జ్ ఉంటుంది, కనిపిస్తుందా మీకు? షార్ప్ ఎడ్జ్. సో దీంతోనే మనం ఏంటంటే ఎగ్స్కి హోల్ చేసుకోవాలన్నమాట. సో దట్ క్రాక్స్ రాకుండా యూజ్ అవుతుంది. బట్ బీ సేఫ్. కిడ్స్కి మాత్రం దయచేసి ఇవ్వకండి. మీరు కూడా దీన్ని డిస్టెన్స్ దూరంలో పెట్టండి. బికాస్ ఈ చిన్న కప్లా ఉంటుంది, ఆడుకోవాలని ట్రై చేసారు అనుకోండి
తీశారనుకోండి షార్ప్ నుంచి పుచ్చుకుంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎప్పుడు ఇట్లా ప్యాక్ చేసి ఉంచండి, అర్థమైందా? అండ్ ఇది వచ్చేసి మనకు మెజరింగ్ జార్ అనమాట. అప్ టు 120 ml వాటర్ వరకు మనకు పడుతుంది అనమాట, అకార్డింగ్ టు మన నీడ్ బట్టి. అంటే మీరు ఫుల్ బాయిల్ చేసుకుంటారా, హాఫ్ బాయిల్ చేసుకుంటారా అనేది ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మనకు అక్కడ మెన్షన్ చేస్తారు. దాని దగ్గర మనం వాటర్ అనేది పోసుకొని మనం హాఫ్ బాయిల్ ఫుల్ బాయిల్ అనేది చేసుకోవాలి. ఓకేనా, మీకు అనిపిస్తుంది కదా దీని యొక్క మెజర్మెంట్స్ అనేవి ఇది. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ దీంట్లో వచ్చేసి పౌచ్ బాయిల్ చేసుకోవడానికి. ఓకేనా, అంటే సింపుల్గా ఎగ్ అనేది పలగొట్టి వేసేసినాం అనుకోండి, ఎప్పుడైనా మీరు టోస్ట్లో కానీ లేకపోతే చపాతీలోస్లో కానీ దీంట్లో ఏంటంటే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఫోటో మీకు చూపిస్తాను, మీకు ఎట్లా చేసుకుంటారు ఏంటి అనేది ప్రాసెస్ నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను గైస్. ఓకేనా, పౌచ్ బాయిల్ ఎట్లుంటుందని చూపిస్తాను మీకు. ఇగో గైస్, ఇది పౌచ్ బాయిల్. ఓకే, నాకు అనిపిస్తుంది కదా. సో ఇట్లా మనం పౌచ్ బాయిల్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది. అండ్ ఇది వచ్చేసి లిడ్ గైస్, కంప్లీట్గా క్యాప్. ఇది పైన మొత్తం క్లోజ్ చేయడానికి ఈ విధంగా లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. మొత్తం డీటెయిల్గా చూపించిన తర్వాత మీకు క్లోజ్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే పైన ఉండే స్ట్రీమ్ అంతా పోవడానికి హోల్స్ ఉన్నాయి, 2 హోల్స్ ఉన్నాయి. సో దీని నుంచి స్ట్రీమ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా, సో ఇది ఈ రెండింటిని సైడ్కి పెట్టేస్తా. అండ్ దీంట్లో మెయిన్ ప్రోడక్ట్ ఇదే మెయిన్ ప్రోడక్ట్ మనకి. ఇది వచ్చేసి దీని డీటెయిల్గా చూపిస్తాను. ఓకేనా, సో ఇందులో గైస్ ఈ బాక్స్ ఎంటీ, ఈ బాక్స్ సైడ్కి పెట్టేస్తాను. సో దట్ ఇక్కడ మనం క్లారిటీగా పెట్టుకొని మన నీట్గా అయితే డీటెయిల్గా అయితే చూపించవచ్చు. ఓకేనా, అన్నిటికీ సపరేట్ కవర్స్ ఇచ్చారు. దీనికి సపరేట్ కవరు, దీనికి సపరేట్, అన్నిటి సపరేట్ కవర్స్ ఇచ్చారు. ఓకేనా, అండ్ బట్ ప్యాకింగ్ అనేది ఓకే, మనకి ఎటువంటి ప్రాబ్లం లేకపోతే ఓకే అని చెప్పాలి. అండ్ దీంట్లో కూడా ఏంటి, ఈ కవర్ పక్కకు పెట్టేస్తాను. సో ఇట్లా ఉంటుంది గైస్ ఓవరాల్గా మన యొక్క ప్రోడక్ట్ వచ్చేసి. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్కి సంబంధించింది. ఈ స్టీల్ ప్లేట్ ఏదైతే ఉందో ఇదే హీట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో హీట్ అయ్యి మనకు కావాల్సిన ఫుడ్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. బాయిల్ ఎగ్ కావచ్చు, వాటర్ ఇట్ మేబీ. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది నేను తీసుకోవడానికి ఇంకో రీజన్ ఏంటి అంటే, ఇందులో ఎగ్సే కాదు, పౌచ్ బాయిలే కాదు, మనం ఏంటంటే వెజిటేబుల్స్ని స్టీమ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, దాంట్లో క్యారెట్ కానీ లేకపోతే కొంతమంది అవకాడో కానీ, అవకాడో అంటున్నా, బ్రోక్లీ కానీ, సో ఇట్లా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అనేవి స్టీమ్ చేసుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. అందుకని నేను కూడా డైట్ మెయింటైన్ చేస్తాను కాబట్టి, సో నాకు 2-in-1గా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో కన్సిడర్ చేశాను. ఓకేనా, సో అది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్. ఓకేనా, సో మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ సంబంధించింది. అండ్ కింద ఏ విధంగా ఉంటుంది అంటే చూసుకోవచ్చు ఇది. అండ్ మనకు స్టాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకు కింద నుంచి కొంచెం వాటర్ పోయినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ దీనికి సంబంధించింది వైరింగ్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది, విచ్ ఇస్ ఫ్రమ్ అగారో బ్రాండ్ సంబంధించింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఇట్ సైడ్ ఏం లేదు, ఇక్కడ సైడ్ ఏం లేదు. ఓకేనా, సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఉంటుంది, విచ్ ఇస్ ఫ్రమ్ అగారో బ్రాండ్. అండ్ ఇక్కడ వచ్చేసి పవర్ బటన్ అయితే ఉంటుంది. సో మనం కావాల్సిన అన్ని ప్లే చేసుకున్న తర్వాత సింపుల్గా దీని మీద క్లిక్ చేస్తే మనకు స్టీమ్ కానీ ఎగ్ బాయిల్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, అండ్ ఇది వచ్చేసి వైర్ గైస్, ఆల్మోస్ట్ ఎంత ఉందో డిస్టెన్స్ అనేది చూద్దాం మనకు. సో దట్ మనకు ఇంట్లో కూడా కనెక్షన్స్ పెట్టుకుంటారు కదా, మనకు ఎంత వైర్ లెంత్ వస్తున్నది కూడా మనకు తెలియాలి. ఓకేనా, అందుకని చెప్పేసి దీన్ని ఓపెన్ చేద్దాం, ఎంత ఉన్నదని చెప్పేసి. దీన్ని ఏమైనా మెన్షన్ చేశారా అంటే మెన్షన్ చేయలేదు, బట్ అప్ టు మీకు 6 amperes వరకు అయితే మీరైతే దీని కరెంట్ ఒక ఇన్పుట్ అనేది ఇవ్వచ్చు అనమాట. మన నార్మల్ సాకెట్స్ ఉంటాయి కదా ఇంట్లో, వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో వైర్ వచ్చేసి ఆల్మోస్ట్ గైస్ 1 మీటర్ అయితే ఉంటుంది, ఈజీగా 1 మీటర్ డెఫినెట్గా ఉంటుంది మనకి వైర్ లెంత్ వచ్చేసి. సో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం, మనం ఈజీగా అయితే దీని అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, సింపుల్గా దీన్ని మనం ఇంట్లో సాకెట్లో ప్లే చేసేసుకొని దీంట్లో కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు దీంట్లో అన్ని సెట్ చేస్తాను. ఫస్ట్ ఎట్లా సెట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ చెప్పాను కదా, ఇది వచ్చేసి పైన క్యాప్ అనుకున్నాం, బట్ ఇది వచ్చేసి క్యాప్ కాదు, ఎగ్స్ని బాయిల్ చేసుకోవడానికి ప్లేస్ చేయాలి. టోటల్గా ఎన్ని ఎగ్స్ అంటే 1 2 3 4 5 6 7 8. ఓకేనా, టోటల్గా 8 ఎగ్స్ అనేది మనం దీంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ పెడదాం. ఓకేనా, సో ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఎగ్స్ అనేది ప్లేస్ చేసిన తర్వాత మనకు ఈ క్యాప్ ఇస్తారు కదా, ఈ క్యాప్తోని సింపుల్గా క్లోజ్ చేసేసేయాలి. ఓకేనా, సో సింపుల్గా ఉంటుంది గైస్, ఈజీ టు ఓపెన్. మనకు ఇంతే సింపుల్గా ఉంటుంది, దానికి ఫిట్ అయిపోయే విధంగా ఏమి ఉండదు, సింపుల్గా ఉంటుంది. సో దట్ ఈజీ అయితే తీసేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని సింపుల్గా తీసేసుకొని ఎగ్స్ అనేవి తీసేసుకోవచ్చు. ఓకేనా, సరే ఇప్పుడు ఎగ్స్ వద్దు,
మీరు పౌచ్ స్టీమ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా దీన్ని ప్లేట్ చేసేయాలి. దీన్ని ఎట్లా ప్లేట్ చేస్తారు నాకు తెలిసి గైస్, ఈ పౌచ్ స్టీమ్ అనేది దీని మీదే పెట్టి చేయాలి కావచ్చు, మేబీ, ఐ హోప్ దీని మీదే చేస్తారు అనుకుంటా. పౌచ్ స్టీమ్ వచ్చేసి సో దీని మీదే గైస్ మోస్ట్లీ మనకు పౌచ్ స్టీమ్ కూడా చేసుకోవడానికి ఆప్షన్ మోస్ట్లీ మనకు సపరేట్గా తెలియదు. ఎందుకంటే ఈ ప్లేట్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ ప్లేట్ చేసినాం అనుకో, కింద మెటల్ ప్లేట్ అనేది హీట్ అయిపోతుంది, అంటే ఆటోమేటిక్గా ప్లాస్టిక్ అంతా మెల్ట్ అయిపోతుంది. అందుకని ఫస్ట్ ఇది పెట్టేసుకున్న తర్వాత ఇది పెట్టుకోవాలి, సో దట్ మనకి ఈజీగా స్టీమ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఫుడ్ ఐటమ్స్ కనుక స్టీమ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడే స్టీమ్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా, ఓకేనా. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఇక్కడే స్టీమ్ చేసుకోవాలి. అండ్ వాటర్ వచ్చేసి ఇక్కడ పోసుకోవాలి, ఓకేనా. సో వాటర్ ఇక్కడ పోసుకుంటే మనకు హీట్ అవుతుంది, మనకు వాటర్ లోపలికి వెళ్ళకుండా కావాల్సినట్టుగా మొత్తం ప్యాక్డ్గా ఉంది. సో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఓకేనా. మొత్తం కంప్లీట్ ప్యాక్ చేసి ఉంది ఇందులో, మనకు సింగిల్ వాటర్ డ్రాప్ కూడా లోపలికి వెళ్ళదు. సో ఇది గైస్ ఓవరాల్గా మన యొక్క ప్రొడక్ట్ వచ్చేసి దీంట్లో పెట్టేసి అండ్ దీంతో పాటు ఇది క్లోజ్ చేసేస్తే సెట్. దిస్ ఈజ్ అవర్ అగారో బ్రాండ్కి సంబంధించిన ఎగ్ బాయిలర్. అండ్ ఇది వచ్చేసి 8 ఎగ్ బాయిలర్. ఎగ్స్తో పాటు మనం వెజిటేబుల్స్ కూడా స్టీమ్ చేసుకోవచ్చు. సో ద డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి కానీ, హెల్దీ లైఫ్ వాళ్ళకి కానీ, జిమ్ మెయింటైన్ చేసే వాళ్ళు కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఈ ప్రోడక్ట్ అనేది యూస్ఫుల్ అవుతుంది, ఓకేనా. సో ఎలా అనిపించిందో ఏంటో కింద కామెంట్ చేయండి, ఓకేనా. సో దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో ఇంకోటి చేస్తాను. దీంట్లో ఎగ్స్ అనేవి ఎలా ప్లే చేయాలి, వాటర్ అనేది ఎలా పోయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా చూపిస్తాను. అప్పుడు మీరు చూసి మీరైతే ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి ప్రెజెంట్ మనకు 909 రూపీస్ మాత్రమే ఉంది. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి మనకు 1130, 1140 రేంజ్లో అయితే ఉంటుంది. బట్ ఓన్లీ 909 రూపీస్ మాత్రమే ఉంది. సో డెఫినెట్గా వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేయండి ఇమీడియట్గా. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నచ్చితే వీడియో లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ కంటెంట్ కోసం డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను, వచ్చిన తర్వాత ప్రతి ఒక్క డీటెయిల్డ్ వీడియో చేసి మన ఛానల్లో పెడతాను. డెఫినెట్గా మిస్ అవ్వకండి.